వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్లో ఉన్న సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ సత్యసాయి బాబా వారి జన్మదిన వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఓంకార సుప్రభాత నగర సంకీర్తన, స్వామివారి అభిషేకాలు మరియు ఆసుపత్రిలో నిరుపేదలకు పండ్లు పంపిణీ మరియు సుమారు బాబా మందిరం మరియు ఆర్టీసీ బస్టాండ్లో 5,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్మించారు. ఇక అనంతరం శ్రీ సత్యసాయి సేవా సమితి వారు మాట్లాడుతూ పరిపూర్ణ ప్రేమావతారం భాగవన్ శ్రీ సత్యసాయి బాబా 1926 నవంబర్ 23న పుట్టపర్తిలో పెద్ద వెంకట రామరాజు ఈశ్వరమ్మ 8వ సంతానంగా జన్మించారు. మానవ రూపంలో జన్మించి తను శ్రీ సత్యసాయి బాబాను అని అక్టోబర్ 20, 1940న అవతారం ప్రకటన చేసినారు. నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వచ్చిన పనిని ప్రారంభించవలసిందిగా అని తన అవతారం ఉద్యమం ఊరవకొండలో ప్రారంభించి పుట్టపాటికి వ్యాపించి భారతదేశమంతా సత్యసాయి వైభవం సప్త సముద్రాల ఎల్లలో దాటి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా మొదలగు ప్రాచీన దేశాలు మరియు చైనా, జపాన్, నేపాల్, శ్రీలంక మొదలు 108 దేశాల్లో కోట్లాది మంది ఆరాధ్య దైవంగా ఉండటం మానవ ఆకారంలో ఉన్న దైవానికి కానీ మానవులకి సాధ్యం కాదు. తన అవతారం లక్ష్యం ప్రేమ మరియు సేవ అని ప్రకటించారు. అలాంటి బాబా వారి 100వ జన్మదిన వేడుకలు మన కోదాడ పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సాయి భక్తులు మరియు కమిటీ వాళ్ళు పాల్గొన్నారు. అడాప్ట్ చేయండి. సర్వమత సమ్మతమే సాయి మతం. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అన్ని మతాల వారు స్వామివారి వస్తారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. ఎవరి పండుగలు వాళ్ళు చదువులు అటువంటి సత్యసాయి బాబా వారు పుట్టపర్తిలో వెలసిన మన అందరి హృదయాలలో నిలచారు. అది ఈ రోజున మనం స్వామివారి 100వ జయంతి జరుపుకుంటున్నాం. చాలా ఆనందంతో వారితో గత 4 నెలల నుంచి మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజు బ్రహ్మాండంగా పొలాల పొరవీధుల్లో పల్లకీ సేవ కూడా చేశారు మన వాళ్ళు. మొన్న 18వ తారీఖు నాడు అత్యంత వైభవంగా నగరంలోని అన్ని వీధుల్లో కూడా ఈ రోజున కూడా పల్లకీ సేవ కూడా వచ్చారు. అందరూ కూడా స్వామివారిని సేవించడానికి వచ్చారు. మన వాళ్ళు
గట్టిగా పడాలి చూడయ్యా. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। श्री सत्य साई बाबा जी की जय। श्री सत्य साई बाबा जी की जय। ఓకే Right.
పల్లకిలో రతనాల పల్లకిలో ముత్యాల పల్లకిలో రతనాల పల్లకిలో నాడు రామం భజే సత్యసాయిబాబా వారి 2వ జన్మదిన సందర్భంగా మళ్ళీ ఇక్కడికి ఆహ్వానించిన ఈ కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న అనుష్ఠంగా భావిస్తున్నాను. ఈ రోజున మీ అందరి మధ్యన సాయిబాబా గారి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నందుకు మీ అందరూ కూడా వారి భక్తులైనందుకు భక్తులుగా మీ అందరూ కూడా నేను మనపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బాబా గారి అవతారం ఈ కలియుగంలో మరి భగవంతుడు అవతారం అయింది. ఆయన ఒక్కటేంటంటే ప్రభుత్వం కూడా చేయలేని పని. అనంతపురం జిల్లాలో 4 జిల్లాల్లో గ్రామాల్లో నీళ్లు లేక కిలోమీటర్ల దూరంపై ఎత్తుకొస్తున్న పరిస్థితిలో ఆనాడు ఆయన 300-400 కోట్లు ఖర్చు పెట్టి ఆ జిల్లాలో మొత్తం కూడా ప్రతి గ్రామాలు నీళ్ళు వచ్చే విధంగా సత్యసేవ చేశారు సత్యసాయిబాబు గారు. అట్లాగే హాస్పిటల్ చూస్తున్నా ₹1 ఖర్చు లేకుండా హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకుని బయటకు వచ్చే విధంగా హాస్పిటల్ కూడా ఈ రోజున బ్రహ్మాండంగా మరి ప్రపంచంలోని నెంబర్ 1 హాస్పిటల్ నడుస్తాం. ఈ రోజున ఒకటేంటంటే గొప్ప విషయం బాబా గారి ఆయన దేశం మానేది. వాళ్ళు మన దేశం వచ్చి ఇక్కడ చూసిపోయి వాళ్ళు అక్కడ సత్యము అహింస ధర్మాన్ని మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు పోతూ ఎన్నో దేశాల బాబా గారి మార్గంలో నడుస్తున్నందుకు మనందరం కూడా గర్వపడాలి. ఈ రోజున మరి ఈ దేవాలయం కట్టడం మా బాబాయ్ గారి పెద్ద పాట ఒకరి దశలో చాలా కష్టపడ్డాడు. ఈ దేవాలయం కట్టారు మా మందిరం కట్టారు. ఆ రోజుల్లో 40 ఏళ్ల కింద మా బాబాయ్ గారు చాలా వేడుకలో భాగంగా కోదాడ సమితి ఆధ్వర్యంలో 100 రోజుల నిత్య భజనలు ఏర్పాటు చేసుకున్నాం. 100 మందికి అర్హులైన పేదలకు వస్త్రదానం చేయడం జరిగింది. 19వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 100 అమృత కలశాలు 100 మందికి వస్త్రదానం చేశాము. ఈరోజు 23 బాబా గారి పుట్టినరోజు సందర్భంగా 4000 మహానారాయణ
ఈశామ కోదాడులో బస్ స్టాండ్లో ఒకటి సాయి మందిర్లో రెండు చోట్ల నిర్వహిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు సాయంత్రం 6 గంటలకు వేదం, 6:30 గంటలకు భజనం, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. అనంతరం బాబా వారికి మహామంగళ హారతితో ఈరోజు ఈ 100వ జన్మదినోత్సవ కార్యక్రమాలు ముగిస్తాయి. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి 100 సంవత్సరాల బర్త్డే ఇవాళ భారతదేశంలోనే కాక తాను జన్మించిన పుట్టపర్తిలోనే కాక ప్రపంచమంతా స్వామి ఖ్యాతి వ్యాపించి వాళ్ళ దాదాపు 200 దేశాల్లో స్వామి యొక్క అవతార వైభవాన్ని అద్భుతంగా జరుపుకుంటున్నారు, కన్నుల పండుగగా జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా కోదాడ సత్యసాయి సేవా సమితి కూడా అనేక కార్యక్రమాలు 15వ తారీఖు నుంచి ప్రారంభించి నేటితో మనం ముగించుకోబోతున్నాం. ఈ శుభ సందర్భంలో అందరికీ స్వామి పుట్టిన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. స్వామి యొక్క గొప్పతనం సేవించు ప్రేమించు, అందరినీ సేవించు అందరినీ ప్రేమించు అనేటువంటిది ఒక నానుడి మనకి ఇచ్చి మనందరినీ సేవా మార్గంలో ప్రవేశపెట్టి మనమే కాదు ప్రపంచమంతా కోట్లాది మంది భక్తులు ప్రేరేపించి సేవా మార్గంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత సత్యసాయి బాబా. చూడండి, తిరుపతి అంటే ఒక హిందువులు వెళ్తారు, మక్కా అంటే ఒక ముస్లిమ్స్ వెళ్తారు, జెరూసలేం అంటే ఒక క్రైస్తవులు వెళ్తారు. అట్లా కాకుండా ప్రశాంతి నిలయంలో ముస్లిమ్స్ వస్తారు, క్రైస్తవులు వస్తారు, హిందువులు వస్తారు, బౌద్ధ మతస్థులు వస్తారు, కేరళ నుంచి ఓనం చేసుకుంటారు, బౌద్ధ మతస్థులు చైనా, టిబెట్, జపాన్ ఈ దేశాల నుంచి వస్తారు. సర్వమత సమానత్వాన్ని చూపించినటువంటి ఏకైక అవతారమూర్తి సత్యసాయి భగవాన్. ఈరోజు సర్వమత సమైక్యత ఎంత ముఖ్యమో మనకి ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అల్లర్లను గురించి మనం వింటున్నాం. అన్నీ మతపరంగానే జరుగుతున్నటువంటి అల్లర్లు. ఇటువంటి సందర్భంలో సత్యసాయి మనకు చూపించిన మార్గం సత్యసాయి మతం, సర్వమత సమానత్వం, అన్ని మతాలని గౌరవించండి, అన్ని దేవతలు నేనే, అన్ని నామాలు నేనే అని మనకు బోధించినటువంటి సత్యసాయి బాబా వారి శత జయంతిని మనం జరుపుకుంటున్నాం. మీకందరికీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత అతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మం నమస్కరిస్తూ స్వామివారి శత జయంతి ఉత్సవాలకి ఆహ్వానించిన సమితి ఆ ఆవేశాలని అందుకొని ఈ సమితి ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన వారందరికీ కూడా ఆత్మీయమైనటువంటి సాయిరామ్. అందరూ కూడా సత్యసాయి బాబా వారి సందేశాన్ని మనసులో క్రియలలో పాటిస్తూ స్వామివారు చెప్పినటువంటి మానవ సేవ మాధవ సేవ, నువ్వెన్ని పూజలు వ్రతాలు చేయడం అనేది నాకు అవసరం లేదు, నువ్వు మానవత్వంగా ఉన్నావా లేదనేది నాకు అవసరం అని స్వామివారు ప్రబోధించి మమ్మల్ని అందరినీ కూడా ఆ మార్గంలో స్వామివారి సందేశంతో మమ్మల్ని వెళ్ళమని స్వామివారు నిర్దేశించి ఉన్నారు. ఆ నిర్దేశం ప్రకారమే మనము మందిరంలోకి మేము వచ్చినప్పుడు ఎలా ఉన్నాము, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము, మనం నైతిక విలువలు ఏమన్నా పెంపొందించుకున్నామా, ఒక నీతి మార్గంలో మనం చేస్తున్నామా, సత్య మార్గంలో ఉంటున్నామా, పనులకు సహాయం చేసే మార్గంలో మనం పయనిస్తున్నామా అనే ఒక మార్పును కూడా మనం చేసుకుంటూ స్వామివారి కార్యక్రమంలో మనం ముందుకెళ్తున్నాము. ఎన్నో గ్రామ సేవలు చేస్తున్నాము. బాల వికాస్ కార్యక్రమంలో చిన్నపిల్లలకి నైతిక విలువలు పెంపొందించే ఏర్పాట్లు అక్కడ చేస్తున్నాము. యూత్ ప్రోగ్రాంలో గ్రామ సేవలు చేసి అనారోగ్యంగా ఉన్నటువంటి మహిళలని, పురుషులని, వృద్ధులని, పిల్లల్ని కూడా టేకప్ చేసి వాళ్ళకి ఎంతో కొంత ఆరోగ్యాన్ని అందించే ఏర్పాటుని ఉచిత వైద్య శిబిరాల్లో ఏర్పాటు చేస్తున్నాము. అదే రకంగా పశువులకు కూడా ఉచిత వైద్యాన్ని కూడా ఏర్పాటు చేసి వారి ద్వారా వారి చెప్పినటువంటి మార్గనిర్దేశకాలకి అనుగుణంగా మేము వెళ్తున్నాము. అదే రకంగా 100 సంవత్సరాల్లో భాగంగా మేము 100 అమృత కలశాలని కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. 100 అమృత కలశాలంటే నిరుపేదలకు కావాల్సినటువంటి ఒక అత్యవసరాలని కూడా వాళ్ళకి 100 మందికి కూడా ఇచ్చి మనం చేసాము. అందరికి కూడా వితరణ చేశాము. ఇటువంటి 100 రోజుల భజనలు చేశాము, 100 నిమిషాల భజనలు చేశాము. అదే రకంగా ఎన్నో కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యూత్ కార్యక్రమాలు, బాల వికాస్ కార్యక్రమాలు
ఎన్నో కూడా మనం చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా స్వామివారి సపోర్ట్ మాత్రమే ఉన్నదండి. ప్రతి వాళ్ళు కూడా మనం ఇతోధికంగా స్వామివారికి మనం ఏదన్నా అందిస్తే స్వామివారు మనల్ని మంచి మార్గంలో పంపిస్తారనేటటువంటి ఒక సద్భావంతో స్వామివారి ఆర్గనైజేషన్స్ నడుస్తుంటాయండి. మిగతా అన్ని దేవాలయాలకి ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటికీ ఈ తేడాకి, ఈ మందిరానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. నువ్వు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేది ఒక స్లోగను, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది ఒక ప్రధాన సిద్ధాంతము. స్వామివారికి మేము సమర్పించుకున్నటువంటి ఒక చక్కటి ఒక పూజా పుష్పం మాత్రం మనం సేవ మాత్రమే. ఇతరులంటే ప్రేమను మనం పెంపొందించుకోవాలి, అంతేగాని ఒకళ్ళంటే ఒకళ్ళ కోపాలు ఈగోలు పెంచుకొని ఉండేది అనేది కాదు ఈ సంప్రదాయం. కాబట్టి అందరూ కూడా ఈ 100 సంవత్సరాలకి ఇంకా ఇష్టమైన స్వామికి ఇష్టమైన మార్గంలో మనం ప్రయాణించేటట్టుగా 10 మందిని కూడా మనం మార్చేటట్టుగా మనం చేయడానికి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండాలని కోరుకుంటూ అందరికీ 100 సంవత్సరాల శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలుపుకుంటూ అందరికీ సాయిరాం.